సమాజంలో దేశంలో పేదవాడిని బతకనీట్లో ఎవరు ఎక్కడ, అది ఏ ఫీల్డ్ అయినా, అది వ్యాపారం అయినా రాజకీయం అయినా సినిమా అయినా, చిన్న పని బ్రెడ్ అమ్ముకోవడం బన్ను అమ్ముకోవడం ఎంత బాధ. ఏమైపోతుంది దేశం, ఈ దేశం ఏమైపోతుందని నా బాధ, నా ఆవేదన. మరి ఆ రిపోర్టర్ చేసిన విమర్శలకి నిజంగా కల్తీ ఉందా? దానిలో కల్తీ ఏదో సరే ఉందే అనుకుందాం. కల్తీ అనేది ఉంటుంది పోద్ది. కల్తీ అనేది ఎక్కడ జరగట్లేదు చెప్పండి, జరుగుతుంది అన్ని దగ్గర. కానీ కల్తీ జరిగిందని ఒక పేదవాడిని రోజుకి 100 రూపాయలు సంపాదించుకుని రెక్కాడంతే డొక్కాడదు నా వాళ్ళని, నా ప్రజల్ని ఈ మాదిరిగా చేస్తే వాళ్ళు ఎలా బతకాలి భయ్యా? చెప్పండి చెప్పండి, సమాధానం మాట్లాడరు. దీన్ని కూడా కుల రాజకీయం చేస్తున్నారు, వాళ్ళకేం చెబుతావు? చేయాలా చేయండి, దీన్ని రాజకీయం చేయండి, దీనివల్ల పదవులు అనుభవించండి, దీన్ని అడ్డం పెట్టుకొని ఫేమస్ అవ్వండి, సినిమా తీయండి. కానీ మీరే డబ్బు సంపాదించుకుంటారు. కానీ చివరికి ఆ బ్రెడ్ అమ్మి ఆ బన్ అమ్మి అతను సరేలే. సరే, లోకేష్ గారు స్పందించారు, ఆయన కలుస్తారంట, మరి దాని గురించి నువ్వేం చెబుతావు? లోకేష్ గారు పెద్దవాళ్ళందరూ, లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇంకా పక్క రాష్ట్ర సీఎంలు కానీ అందరూ కలిసి ఆ బన్ను బ్రెడ్ అమ్ముకునే అతనికి న్యాయం చేయాలి. న్యాయం చేసి అతనికి ఇల్లు కట్టించాలి. అతనికి పొలం లేకపోతే పొలం ఇవ్వాలి. ఒక పేదవాడిని మీరు బ్రెడ్ అమ్ముకుని అతన్ని లాగేశారే, అతని జీవితాన్ని నాశనం చేశారే. కాబట్టి ఖచ్చితంగా మీరు చేశారు కాబట్టి మీరు అతనికి న్యాయం చేయాల్సిందే. లేకపోతే పాపం, ఒక పేదవాడికి అన్యాయం చేస్తే పాపం అయ్యా, పాపం. అతను నాలంటోడైనా నా వాళ్ళు ఆ ప్రజలు, నా వాళ్ళు నా ప్రజలు, గల్లీలో ఉండే వాళ్ళందరూ నా వాళ్ళు. కాబట్టి పేద ప్రజలకి, నా వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే నేనుండ వాళ్ళకి. రాయలసీమ అంటే జగన్ గారు అంటారు, నేను మాట్లాడతా. రాయలసీమ అంటే జగన్ గారు అంటారు కదా, అవును. జగన్ గారు స్పందిస్తారా దీని మీద? స్పందిస్తారు. అది ఎప్పుడు చూడండి, చిన్న మ్యాటరు, బ్రెడ్ అమ్ముకునే అతని మీద ఇంతమంది, ఏంది అన్యాయం? సినిమా హీరోలు, యాక్టర్లు, రిపోర్టర్లు, యాంకర్లు, రాజకీయ నాయకులు, ఇంతమంది బ్రెడ్ అమ్ముకునే అతని మీద ఇంతమంది దాడి, ఏంది అన్యాయం? నిజంగా కల్తీ ఉందంటావా లేదంటావా నీ ఉద్దేశం? అసలు కల్తీ ఎక్కడైంది చెప్పు, ఎక్కడైంది కల్తీ ఎక్కడైంది? బ్రెడ్ అమ్ముకోవడం కల్తీ అయింది. అదేదో తెలియక ఏదో అది ఆ మంచుకి ఆ బ్రెడ్ అలాగే పెట్టడం, దాంట్లో చెమ్మ తోరడం, ఏదో బూజు పట్టడం ఏముంటుంది. అది జనాలు సరే కొనడం మానేస్తారు, కొంతమంది కొంటారో తెలియక అటు అవుతుంటుంది. అంటే దానిలో ఏదో రవ్వ కలిపాడు అని రిపోర్టర్ విమర్శలు చేస్తున్నాడు. దేంట్లో? బ్రెడ్ దానిలో, ఆ బ్రెడ్ దాంట్లో రవ్వ కలిపాడా? బ్రెడ్లో ఉన్న అది కోవలోనా? కోవలో అయింది. కోవాలో తెలుసో తెలుగు అయింది. అతను చెప్పచ్చు కదా, ఇది నువ్వు ఇలా చేస్తే ఇలా చేస్తావని. మరి దీన్ని ఇంత చిన్న మ్యాటర్ ఎంత చేయడం దేనికని? అది కదా. మరి మిగతా ప్రజలు ఉన్నారే పేదవాళ్ళు, ఆ సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదు? అదే మాట్లాడుతాను. అదే జాతరలో గవర్నమెంట్ అధికారులు లేరా, చెక్ చేసేవాళ్ళు లేరంటావా? అంత జాతర జరిపినప్పుడు గవర్నమెంట్ అధికారం తీసుకోవాలి కదా, ఫుడ్ శాఖ వాళ్ళని అక్కడ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదంటావు? ఫుడ్ శాఖ పెట్టారు, తీసి అయ్యింది. అసలు ఇక్కడ మ్యాటర్ అదంతా కాదు, చిన్న విషయాన్ని ఇంత చేయడం ఏంది? ఇది అన్యాయం అని ఇది ఒకటే బాధ. ఇప్పుడు ఆ మనిషి రేపు అతను బన్ను అమ్ముకుంది, అతని ఫ్యామిలీ గడవదే, అదెవరు ఇస్తారు? నువ్విస్తావా? నువ్వా? మీరెవరు మాట్లాడరు, మీకు భయం. నాకు లేదు భయం, నాకు ఒకటే భయం, దేవుడు అంటేనే. ఏదో నా వల్ల అయిన వరకు చేస్తా. మీరు అనుకోవచ్చు, ఒరే ఈడికే తిన్నాడు దిక్కులేదే అంటారు మీరు, నాకు తెలుసు. ఈడికి ఇల్లు లేదు, మీరందరూ అంటారు ఏమని, ఈడికి ఇల్లు లేదు, ఈడికి తిన్నాటికి దిక్కు లేదు, ఈడికి పెడగల, ఈడేం పెగ్గలుతాడని మీరు అనుకోవచ్చు. ఏదో నా వల్ల సహాయం చేస్తా, నా వల్ల పోతున్నా, రేపు పోతా అక్కడికి కలిసి అతనికి ధైర్యం చెప్పి
అదేవిధంగా ఈ సమాజంలో పేదవాళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో పోతా అక్కడికి. ఈ మధ్య సోషల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో వ్యూవర్స్ పెంచుకోవడం కోసం అనవసరమైన రాద్ధాంతాలు చేసి మతాల మధ్య కులాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారు. నిజంగా ఆ కోపన్న వ్యవహారంలో అంత రాద్ధాంతం అవసరమే లేదు. కావాలని రెచ్చగొట్టి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా తను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని కులాన్ని మతాన్ని ఉచ్చరించి మాట్లాడి ఇష్టానుసారంగా ఏదో పాపులారిటీ చేసి గందరగోళం సృష్టించి అతను ఏదో విషపూరితమైనటువంటి పదార్థాన్ని అమ్ముతున్నాడు, పిల్లలు పుట్టకుండా చేస్తున్నాడు అని మతం మీద విసిరినటువంటి ఒక రాయిలా కనపడుతుంది. నిజంగా చాలా బాధగా ఉందమ్మా. ఈవేళ సోషల్ మీడియా వేలం వెర్రి ఇంత అంతా కాకుండా పోతుంది. నిజంగా ఇది సంస్కారం కాదు, మన దేశ అభివృద్ధికి గొడ్డలు పెట్టి లాంటిది. ఎందుకంటే మతాల మధ్య చిచ్చు వచ్చిందంటే మనలో మనం విషం చిమ్ముకుని ఇష్టానుసారంగా నాశనం అయిపోవడం తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. ఒకవేళ నీకు అనుమానం ఉంది, దర్యాప్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి, లేదా ఒక బన్ను కొనుక్కుని 10 రూపాయలు పెట్టి ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్కో ఎవరికో ఇచ్చి చెక్ చేయించుకున్నా నీ అనుమానం తీరుతుంది కదా. అలాంటి దానికి ఇంత గందరగోళం సృష్టించి ఈవేళ వారి జీవితాన్ని సర్వనాశనం చేసావు. వారి జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నువ్వు తీసుకుంటావా? చాలా అండ్ అక్కడ ఆ పర్సన్ అడిగారు, అంటే 20 రూపాయలు 10 రూపాయలకి ఎలా అమ్మగలుగుతున్నావు, అదంతా చాలా ఎక్కువ కదా ఐటమ్స్ అనేది. ఎలా అంటే అతను చెప్పాడు నేను రవ్వ కలుపుతున్నాను అని చెప్పేసి. రవ్వ అనేది మన హెల్తీయే, కొంచెం కలుపుతున్నా నిజమే ఒప్పుకున్నాడు. అయినా కూడా ఎందుకు ఈ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు? కావాలని పాపులారిటీ కోసం ఒక కుటుంబాన్ని నాశనం చేసినటువంటి ఒక సంఘటనలా కనపడుతుంది. కాబట్టి ఇవాళ లోకేష్ గారు కానీ నాగబాబు గారు కానీ స్పందించారు. అలాంటి పనులు చేయకండిరా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకండి. మన దేశ ప్రగతి ఆగిపోతుంది. వేళ మన సెక్యులర్ దేశం, మనం అన్ని మతాలు కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ కలిసి పనిచేసుకోవాలి, అందరూ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇది ఎప్పటికైనా అలానే ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా అనుమానం ఉంటే ఒక సామాజిక వర్గం కొన్ని విషయాల్లో తప్పులు చేసి ఉండొచ్చు, అది వేరే దేశం వాళ్ళు, మన దేశం వాళ్ళు కాదు కదా. మన దేశం వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే దర్యాప్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి, నిఘా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. మీరు వచ్చి పట్టుకునేంత సీనే ఉండదు. ఏదేమైనా మీకు అలాంటి అనుమానం ఉంటే మీరు దర్యాప్తు చేపించుకోండి. ఆ దర్యాప్తు సంస్థలకి ఆ విషయాన్ని చేరవేయండి. ఇక్కడ ఏదో మాకు అనుమానం ఉందని, అంతే తప్ప ఇలాగా కుటుంబాలను నాశనం చేసి వారి జీవితాలను నాశనం చేసి మనలో మనం మనస్పర్ధలు పెంచుకుని విషయాన్ని చిమ్ముకుని మన జీవితాలు మనం నాశనం చేసుకోవద్దని కోరుకుంటున్నాను. ఓకే, సో అయితే ఫైనల్గా ఇప్పుడు ఆ పర్సన్ ఇప్పుడే ఇదే కాదు, ఇంతకుముందు కూడా ఒక అడుగు తినే ఆమె దగ్గరికి వెళ్ళేసి ఈయన మీకే పుట్టాడని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? అంటే మీడియా వాళ్ళు ఏదో వాళ్ళ ఛానల్ వేసుకోవడానికి ఏమైనా చేస్తారా? వాళ్ళ ఛానల్లో పాపులారిటీ కోసం ఇలాంటి దుర్మార్గాలు చాలా మంది చేస్తున్నారు. కాబట్టి దీన్ని పోలీసు వారు సీరియస్గా తీసుకుని ఇలాంటి తప్పులు జరగకుండా నిర్మూలించవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారిపై ఉంది. ఖచ్చితంగా వారు ఈ కేసుని సీరియస్గా తీసుకుని ఆ వ్యక్తిని విచారించి ఇలాంటి తప్పులు చేయకుండా నిర్మూలించాలని కోరుకుంటున్నాం. తర్వాత మనం అన్ని మతాలని గౌరవించుకుంటూ అన్ని కులాలని గౌరవించుకుంటూ ముందుకు పోతేనే మన దేశం అభివృద్ధి చెందేది. ఎవరో కావాలని విషం చిమ్ముకుంటే మనలో మన మనసులో విష ప్రభావం ఉంటే పక్కనున్న మన వేరే మతం వాడిని కూడా మనం అర్థం చేసుకోలేకపోతే ఎలా? నిజంగా మన విషం చిమ్ముకున్నాం అనుకోండి, రేపొద్దున ఆయన ముఖం మనం చూసుకోలేము, మన ముఖం వాళ్ళు చూసుకోలేము. ఇలా కాదు, మనం ఎప్పుడు శాశ్వతంగా మనం బ్రతుకున్నంతకాలం, ఈ దేశం ఉన్నంతకాలం మనం ఖచ్చితంగా కలిసే ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఏదైనా మీకు అనుమానం ఉంటే నివృత్తి చేసుకోండి తప్ప ఇలాంటి దుర్మార్గం చేయకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అంటే దీని మీద నాన్ వేసినా కూడా రియాక్ట్ అయ్యాడు. సో ఇలా వీళ్ళు కావాలనే చిన్న వ్యాపారస్తుల దగ్గర పోయి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. అంత బోర్డు వాడికి అంత నాలెడ్జ్ లేదు, కానీ అంత నాగరికత లేదు. మనం ఏమంటామంటే అలాంటి దుర్మార్గుని మనం కూడా మాట్లాడి వాడి గురించి మాట్లాడు. మన దేశం మీద విషయం చుమ్ముతున్నాడు, మన దేశం మీద విపరీతంగా విషయం చుమ్ముతాడు ఈ మధ్యకాలంలో. అలాంటి వ్యక్తి పేరు ఉచ్చరించొద్దు. నిజంగా మనకేదన్నా అనుమానం ఉంటే మనం నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నివృత్తి చేసుకుందాం, మన అనుమానాలని తీర్చుకుందాం. అంతే తప్ప ఇలా దుష్ప్రచారం చేసుకోవద్దు. మనం అందరం హాయిగా బ్రతుకుతాం, అందరం కలిసిమెలిసి బ్రతుకుతాం. అంటే ఇప్పుడు అదే మీడియా వాళ్ళు పెద్ద హోటల్స్కి ఎందుకు వెళ్ళి సర్వే చేయట్లేదు? అంటే అది తంతారు ఇక్కడ. ఇప్పుడు పెద్ద స్టార్ హోటల్స్ పెద్ద వాళ్ళ దగ్గరికి మీరు అడగొచ్చు కదా, ఇది మీరు కరెక్ట్గానే చేస్తున్నారని. ఏదో చిన్న వాళ్ళ మీద పడి ఈ సోషల్ మీడియా పాపులారిటీ కోసం చాలామంది ఇలా చేస్తున్నారు. అది చేయొద్దండి. ఎందుకంటే మానవ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. మానవ సంబంధాలు దెబ్బతింటే మన దేశం అభివృద్ధి చెందదు. అది ఆలోచించాలి ఫస్ట్.
అలాంటి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీకేదో ఒక ఆలోచన వచ్చిందని చెప్పి అందరి మీద తోసుకుంటూ పోతే రేపొద్దున మనం అంతా ఇబ్బంది పడి దేశం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి యదవ పనులు ఎవడో చేయకూడదని కోరుకుంటున్నాం.